బాగాలేదు సార్. అన్నం ఉడకకుండా బియ్యం లాగే ఉన్నాయి. ఉడకట్లేదు. చెప్పారా మీరు ఎప్పుడైనా? కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. హెడ్ మాస్టర్ సార్ కి కంప్లైంట్ ఇచ్చాం సార్. అమ్మా ఎలా వస్తుందమ్మా? రాగి వాసన వస్తుంది సార్. రాగి జావా అది ఉడకకుండా అట్లా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ రోజు సాటర్డే బెల్లగన్నంలో కూడా పురుగులు వచ్చాయి సార్. బెల్లం అన్నంలో పురుగులు తింటా అంటే చేతిలోనే వచ్చాయి సార్ పురుగులు. చేసాం సార్. గతంలో ఎలా ఉండేది జగనన్న గోరు ముద్ద? అప్పుడు బాగుండేది సార్. అప్పుడు బాగుండేది సార్ అన్నం. జగనన్న గోరు ముద్ద సార్ బాగుండే వస్తుంది. అప్పుడైతే చాలా బాగుండేది సార్. అది గోంగూర పప్పు కూడా బాగా రావట్లేదు సార్. అన్ని ముద్దగా వస్తుంది. అన్నం ముద్దగా వస్తుంది సార్. తిన కావట్లేదు. వాసన వస్తుంది. మాడిపిన వాసన వస్తుంది సార్. అమ్మ అప్పుడు గత ప్రభుత్వ హయాంలో భోజనాలు బాగుండేవి, జగనన్న గోరు ముద్ద విద్యార్థులంతా కూడా సంతోషంగా తినేవారని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి చిన్నారి తల్లి చెప్తుంది, అమ్మ తల్లి ఎలా ఉంది ఇప్పుడు భోజనం తినాలనిపిస్తుందమ్మా? తినాలనిపించట్లేదు సార్, పారేయాలనిపిస్తా ఉంది. అలా బియ్యంగానే ఉంటుంది. 2 days నుంచి నాకు కూడా వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అయింది సార్. హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళారు. అవును సార్, అలా అయింది. మళ్ళా ఇబ్బంది అయింది సార్. అప్పటి నుంచి నేను క్యారియర్ తెచ్చుకుంటా ఉన్నాను సార్. హాస్టల్లో 30 numbers పైన మోషన్స్, వామిటింగ్స్ సార్. ఎప్పుడమ్మా? నిన్న సార్. నిన్నంతా ఏం జరిగిందమ్మా రోజు? సార్ అన్నం ఉడకకుండా ఉనింది సార్. అందుకని అందరూ తినేసేలా అయిపోయింది సార్. గతానికి ఇప్పటికి తేడా, గత ప్రభుత్వంలో జగనన్న గోరు ముద్ద ఎలా ఉండేది తల్లి, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే బాగుంది సార్. మళ్ళా స్వీట్ పొంగల్లో పురుగులు పెట్టేసి మొన్న వాంతింగ్స్ అందుకనే అయింది సార్.